నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రెండు 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ హయాంలో ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు తెగ రెచ్చిపోయారు. మహిళల్ని ఉద్దేశించి మహిళలే అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయటం, మార్ఫింగ్లకు పాల్పడటం, ట్రోల్స్ చేయడం ద్వారా వారి వ్యక్తిగత ప్రతిష్టకు, కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు. శ్రీరెడ్డి, శ్యామల లాంటి వాళ్ళు ఏ విధంగా కామెంట్లు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు చెక్ పెడుతుంది. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే జైలుకే వెళ్లాల్సిందని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్లపైన ఉక్కుపాదం మోపుతున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతి పైన అనుచితంగా మాట్లాడిన ఐటీడీపీ కార్యకర్త చేబోల్ కిరణ్ను అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం తాజాగా వైసీపీకి చెందిన ఒక మహిళా కార్యకర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషప్రచారం చేస్తున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన కృష్ణవేణి ఆ పార్టీలో కొందరు నేతలతో విభేదించి వైసీపీలో చేరారు. అయితే ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన స్క్రిప్ట్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు. వైసీపీ మహిళా విభాగం అధికార ప్రతినిధి హోదాలో ఆమె పరిధులు దాటి చేసిన వ్యాఖ్యలు, పోస్టులు ఇప్పుడు అరెస్టుకు దారితీశాయి, అరెస్ట్ అయ్యేలా చేశాయి. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ను అరెస్ట్ చేసే ముందు కిరణ్ను అరెస్ట్ చేయకపోతే మేము కూడా నారావారి కుటుంబంలో ఆడవాళ్లను తిట్టి ఆ తర్వాత క్షమాపణలు చెప్పి వీడియోలు విడుదల చేస్తామంటూ కృష్ణవేణి హెచ్చరిస్తూ చేసిన పోస్టు కూటమి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గౌరవించకుండా చేస్తున్న పోస్టులు కూడా టీడీపీ సోషల్ మీడియాను ఆగ్రహం గురిచేసింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి వివాహంలో మందకృష్ణ మాదిగకు అవమానం జరిగిందని కృష్ణవేణి చేసిన పోస్టు తెరపైకి వచ్చింది. ఆ పోస్టు ద్వారా వెంకయ్యనాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ పైన కృష్ణవేణి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గుంటూరు జిల్లా దాచపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న కృష్ణవేణి మంగళగిరి నుంచి హైదరాబాద్కి వెళ్ళినా పోలీసులు అక్కడ కూడా వదలలేదు. ఆమె ఆచూకీ తెలుసుకుని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని గుంటూరు తీసుకొచ్చారు. ఆమెకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ ఉన్న జైలుకే కృష్ణవేణి వెళ్లాల్సి వచ్చింది. మంత్రి లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పాలేటి కృష్ణవేణి పైన కేసుల మీద కేసులు పడుతున్నాయి. గతంలో పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్, కొడాలి నాని వంటి వైసీపీ నేతలపైన కేసులు నమోదయ్యాయి. ప్రజలు సైతం ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టడం, అవమానపరిచేలా ట్యాగ్ చేయడం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా కొటేషన్లు పెట్టొద్దని పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తూ ఇష్టానుసారంగా పోస్టులు పెడితే యువత భవిష్యత్తు ఇబ్బందిగా మారుతుందంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్న వైసీపీ మహిళా నేత పాలేటి కృష్ణవేణి వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న వేళ తమ నియోజకవర్గ పరిధిలో ఎవరు తమ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వారిపైన విరుచుకుపడేవారు. మంగళగిరిలో లోకేష్ రాజకీయ పత్రానికి తాను కంకణబద్దులై ఉన్నారంటూ పోస్ట్ పెట్టారు. ఎన్నికలు ముగిశాక కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ను అర్ధనగ్నంగా మార్చి లోకేష్ కటౌట్ ఎదుట కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించడం షాకింగ్గా మారింది. కృష్ణవేణి గతంలో కూడా గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. లోకేష్ పైన ఆరోపణలు కూడా చేశారు.
అంతేకాదు జగన్ చాలా మంచోడని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయలేదని, పవన్ పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించలేదని వ్యాఖ్యలు కూడా చేశారు. నిత్యం విషం చెమ్మటం, విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పోస్టు పెట్టేవారు కృష్ణవేణి. లేనివి ఉన్నట్టు, జరగనివి జరిగినట్లు ట్వీట్లు వేసేవారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్కు బదులు పేర్లు పెడుతూ వికృత ఆనందం పొందారు. అంతేకాదు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గోవుల మరణం పైన తప్పుడు ప్రచారం చేయడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణవేణి పోస్టులతో మహిళలే తలదించుకునేవారు. ఈ అరెస్టుతోనైనా బుద్ధి మార్చుకోవాలని మహిళలు హితవు పలుకుతున్నారు. జగన్ తర్వాత వైసీపీని తానే నడిపిస్తున్నానన్నంతగా ఊహించుకుంటూ పాలేటి కృష్ణవేణి తెగ రెచ్చిపోయింది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు తాను కోరుకున్న పదవి దక్కకపోవడంతో ఎన్నికలకు ఏడాది ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత జగన్ ఆదేశించారో లేక ఆ సంస్కృతి బాగా వంట పట్టించుకుందో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన దారుణమైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నారు. వైసీపీ ప్యాకేజ్ అందిస్తుండడంతో విద్వేషపూరిత పోస్టులు పెడితే మంచి పదవి, ప్యాకేజ్ మొత్తం వస్తుందన్న ఆశతో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వివాదాస్పదంగా పోస్టులు పెట్టింది. కూటమి ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం అంటూ వికృత భాష వాడిందంటే ఆమె ఎంతగా దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. డిఎస్సి అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా పోస్ట్ పెట్టారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై ఆరోపణలు చేస్తూ 2 కోట్లు పెట్టి కోల్ ఫామ్ కడుతున్నావంటగా, పద్మావతి హ్యాపీనా, మట్టి తోలుతున్నారంటగా అంటూ పోస్టులు పెట్టారు. ఇలాంటి తప్పుడు పోస్టులపై చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు ఎస్ఐ సుధాకర్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల పైన లెక్కలేనని తప్పుడు ఆరోపణలతో కించపరిచేలా పేర్లు పెట్టి పోస్టులు చేసింది. చంద్రబాబును చంబా, లోకేష్ను మాలోకం, పవన్ కళ్యాణ్ను ప్యాకేజ్ స్టార్ అంటూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసింది. ఎవరు ఎక్కువ బూతులతో రెచ్చిపోతే వాళ్ళకి పోస్టులు అన్న సాంప్రదాయం వైసీపీలో ఉంది. దీన్ని ప్రామాణికంగా తీసుకుని కృష్ణవేణి తెగరెచ్చిపోయారు. సామాజిక మాధ్యమంలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే ఎవరు చూడలేదనుకుంటే అది పొరపాటే అంటున్నారు పోలీసులు. ఆమె పైన చిత్తూరులోనూ కేసులు అయితే నమోదయ్యాయి. ఆన్లైన్లో అతి చేస్తే ఆఫ్లైన్లో వారిపైన చర్యలు తప్పవని పోలీసులు ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.